మనం మల్లిగాంధీ దాంతో మొదలు పెడదాం ఫస్ట్. ఎందుకంటే పాపం మల్లిగాంధీ చెప్తేనే మనోళ్ళు సంతోషపడతారు. ఇక చూడుర్రి, ఇక ఒక్క చోట గెలవని తీన్మార్ మల్లన్న పార్టీ పేరు కూడా రాయలే. చూసిన్లా అవసరం అవి పార్టీ పేరు అని, పార్టీ పేరు కూడా రాయలే. మున్సిపల్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పార్టీ ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. కత్తెర గుర్తుపై టీఆర్పీ అభ్యర్థులు పోటీ చేశారు. తమకు బీసీ వర్గాల మద్దతు ఉంటుందని, కనీసం 40 స్థానాలు గెలుస్తామని మల్లన్న గారు చెప్పారు. ఇది రాజశేఖర్ స్టైల్లో చదువుకోవాలి విని వార్తలు. బాగా చెప్పారు, మీరు బాగా చెప్పారు అంటారుగా. కానీ ఎక్కడ కూడా ఆ పార్టీ ప్రభావం కనిపించలేదు. సూర్యాపేటలో 2 వార్డుల్లో మాత్రమే కొంతమేర ఓట్లు వచ్చాయి. అంటే 10-15 ఓట్లు రావచ్చు. ఇవి మినహా ఎక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. మల్లిగా ఎంత మోతబరి బీసీ ఫేక్ లీడర్ ఊరను. 116 సీట్లలో 116 సీట్లు క్లీన్ గల్లంతు. ఈ క్రెడిట్ నీకే దక్కిందిరా బాయ్. ఎంత పెద్ద లీడరు రాను తెలంగాణలో. గిట్లా ఏం తమ్మి అనేది బతుకు. రోజు యూట్యూబ్లో పడే వృత్తం, గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కనబడం. యూట్యూబ్లో ఒర్రంగా ఎమ్మెల్సీ అయినా కాబట్టి గిట్లని ఇంకా కొన్ని రోజులు వరితే పుసుకున్నా ఎక్కడైనా గెలిపిస్తారేమో, ఆ గెలిచిన వాటిని పట్టుకొని నేను లీడర్ అని ప్రచారం చేసుకుందామేమో అనుకున్నాం. వీడు యూట్యూబ్ లీడరే. చూసిండ్రు కదా, కత్తెర గుర్తుని పట్టుకొని వీని అంగిని చింపేసిండ్రు, వీని లాగుని చింపేసిండ్రు. ఎక్కడికక్కడికి వీనికి తూట్లు పెట్టి పారేసిండ్రు. వీని అంగికి పాయింట్కి మొత్తం తూట్లు పెట్టి పారేసిండ్రు. అదే కత్తెర పట్టుకొని ఇక రోజు కోడి కథ చెప్పేది. వీడి ప్రచారానికి పోయి ఒక కోడి ఉంటుంది, పిల్లలు పెడుతుంది. ఆ పిల్లలు ఇంట్లోనే తిరుగుతా ఉంటాయి. ఒక 5-6 రోజుల తర్వాత పిల్లల్ని ఆ గదమ దునికిస్తుంది. ఏది కడుపు ఉంటుంది కదా ఇంట్లో, ఆ కడుప దునికిస్తుంది. పిల్లలు ఇంట్లోనే ముద్దుకున్నది కదా అమ్మ, ఈ కడుపెందుకు దునుకుడు అని పిల్లలు అంటాయి. లేదు బిడ్డ మీరు దునుకుర్రి అంటుంది. దురికినాక ఆ బయటికి పోతాయి. బయటికి పోయి ఆ పెంట మీద ఏరక తింటా అంటే కుక్క వస్తుంది. కుక్క వచ్చి కోడి పిల్లని పట్టబోతే ఈ కోడి పెట్ట తల్లి పెట్ట ఆ కుక్కతోటి కొట్లాడుతుంది. అరే మంచిగా లోపల ఉన్నప్పుడే కుక్క మా జోలికి రాకపోయా, మా అమ్మ బయటికి తీసుకొచ్చే, ఈ కుక్కలు మా ఎంబడి పడే అని ఈ కోడి పిల్లలన్నీ తల్లిని తిట్టే ప్రయత్నం చేస్తాయి. కానీ తల్లి ఏమన్నది, ఆ పెంట మీదనే మళ్ళీ ఏరక తినరు బిడ్డలారా అని చెప్తుంది. ఇంతలోనే గద్దత్తది. గద్ద రాగానే తల్లి కోడి పిల్లలన్నిటినీ ఆ రెక్కల కింద కప్పుతుంది. ఇక కొన్ని రోజుల తర్వాత ఈ బయట ఉంటే ఈ కుక్క బట్ట పట్టే, ఈ గద్ద బట్ట పట్టే అని ఏం చేస్తుంది, కొన్ని కోడి పిల్లలు మళ్ళీ ఇంట్లోకి పోతాయి. ఇంట్లో పోగానే ఈసారి కోడి పిల్లలు అన్నీ ఇంట్లోకి వచ్చినాయని పెరిగి పెద్ద అయితే ఆ లోపు అబ్బా పుంజులు అన్నీ మంచిగా పెద్ద పెరిగి ఇంట్లోకి వచ్చినాయని యజమాని కోసుకొని తింటాడు. అప్పుడు తల్లి దగ్గర ఉన్న పిల్లలు అనుకుంటే అబ్బా మా అమ్మ మాకు బయటికి తీసుకుపోయి బతుకుదేరు నేర్పుదామని చూసింది. మేము మాకు సంబంధించిన కొన్ని కోడి పిల్లలు ఇంట్లో పోతే ఆ యజమానికి బలైనట్టు మేము కూడా బలైదుం కదా అనుకొని సంబరపడ్డాయి. అట్లాగే నేను కూడా తల్లి కోడి లెక్క మీ అందరిని కాపాడడానికి వచ్చిన అని చెప్తాడు. అరే అసలు కోసుక తిందామనుకునేదే నువ్వు దొంగ. నిన్నే చికెన్ 65 వేసి కోసుకొని తిన్నారు ప్రజలు. మళ్ళీ ఇంకెట్టా ఓ అమ్మ ఇంకా ఫోన్ ఎందుకు చూస్తానో కథ చెప్తా అంటే నేను గింత కష్టపడి ఎండలు ఎందుకు దేనికి వచ్చినా నువ్వు ఫోన్ చూసేదానిక, ఫోన్ బంద్ పెట్టు. వీడు పెద్ద కేసీఆర్ అన్నారు. మీరు చూడు రకరకరా వీడు కేసీఆర్ లాగా చేయబోతాడు. వీడు రూపం వేరు కానీ మొత్తం కేసీఆర్ని ఆవరించుకున్నాడు. ఎందుకంటే వీడు ఊకే కేసీఆర్ స్పీచ్లే చూస్తాడు. కేసీఆర్ స్పీచ్లు, విశారదన్ స్పీచ్లు. వీడు స్వతహాగా లీడర్ కాదు, స్వతహాగా వీడికి సబ్జెక్ట్ లేదు. అది చూసి మనం కూడా ఇట్టనే అంటే బాగుంటుందని నేర్చుకున్నాడు. ఈ కోడిపేట కథ చెప్పి నువ్వే కోడిపిల్ల అయిపోతాయి గారా, నిన్నే కోసుకొని తినే కదా పాపం. చికెన్ 65 వేసి ఆగం చేసింది నేను. వార్తలకు వచ్చి చదువుతానా ఏమన్నా? ఇక లేకపోతే ఓ చాట్ జీపీటీ అని ముందటేసుకుంటాడు రోజు. ఈరోజు మనకు ఈనాడు పేపర్ మనకు ఏ రకంగా వార్తలు రాసుకొచ్చిందో చాట్ జీపీటీని అడుగుతాం. చూడండి, బీసీల కోసం ఒక్క వార్త లేదు, ఎస్సీల కోసం ఒక్క వార్త లేదు, ఎస్టీల కోసం ఒక వార్త లేదు,
మరి నీ పేపర్ల ఇతరుల గురించి రాసుకొస్తావా? రోజు అన్ని బ్రోకర్ కథలే, అన్ని లంగా లఫూట్ కథలే, అన్ని ప్రజలను మభ్యపెట్టే పనులు, డైవర్షన్ చేసే పనులు. దొంగగాడిది చికెన్ 65 వేసి ఏంపుకొని ఇడిచిపెట్టిన పో. నేను మున్సిపల్ ఎన్నికలలో ఆ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో పోటీ చేస్తావా? చేయాలను. ఇప్పుడు ఈ సూర్యాపేటలో కూడా 2 వార్డులలో ఆ కొంతమేర ఓట్లు అనేది ఇవ్వాలనుకుంటాను. మీరు వట్టజానయ్య గారు ఉన్నారు కదా, ఆ వట్టజానయ్య గారు పోయినసారి బీఎస్పీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిండు. ఆయనకి 7,000 8,000 ఓట్లు వచ్చినాయి సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే. ఇప్పుడు గైనకు సంబంధించిన ఓటు బ్యాంకే ఈ 2 వార్డులలో. ఇది వీని ఘనత అనుకునేరు, ఇది మలిగాని ఘనత అనుకునేరు. కాదు, వట్టజానయ్య ఘనత ఇది. ఆ బ్యాలెట్ బాక్స్లోనో ఈ బ్యాలెట్ బాక్స్లోనో అక్కడో 10 ఇక్కడో 20 వస్తే అది వట్టజానయ్య యాదవ్ గారి ఘనత. ఈ దొంగ ఘనత కాదు అది. ఈ దొంగను చూసి ఎక్కడే వెళ్ళే ఓట్లు. తిరుమల తిరుపతి దేవస్థానం పోయి ఆ గుండెన కొట్టుకొని రాపో గాడిది. ఆ శని ఏమన్నా ఉంటే పోతుంది పో. 116 సీట్లల్లా ఒక్క స్థానం కూడా గెలవని లీడరు నువ్వేరా. నీ పార్టీ ఒక్కటే. ఏ పార్టీ పెట్టకముందే కవిత గారు 40 స్థానాలు గెలిపించింది. ఇంకా 120 ఓట్లు లేని గామెతోటి మేము ఎట్లా పొత్తు పెట్టుకున్నాను? నువ్వు పొత్తు పెట్టుకున్న దానికి నేను అక్కడనే ఉంటా, నేనే ఉంటాడా. ఆ చెప్పు అందుకొని సంపూర్ణ వాడిని అని చెప్తా. ఆ పాత చెప్పు ఉంటుంది, దిష్టి తీసి సంపూర్ణ వాడిని అని చెప్తా. నీతోటి ఎవడో పొత్తు పెట్టుకుందానికి వస్తారు. నువ్వు పొత్తు పెట్టుకునే అంత మోదేవారి వారను. ఈ వార్డు మెంబర్లను గెలిపించుకోలే గాడిది. ఒక్క వార్డు మెంబరే కదా ఇది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నట్టే ఇవి. జనాభా పెరగడం వల్ల మున్సిపాలిటీ చేస్తారు వీటిని. గ్రామ పంచాయతీలో వార్డుకు 400 500 ఉంటాయి. దీంట్లో 1000 ఓట్లు ఉంటాయి. ఎక్కువ 1500 ఓట్లు ఉంటాయి. గీడ ఒక్క వార్డు నెంబర్ను గెలిపించుకోకపోతే నేను పోటుగాని అని మళ్ళీ వేసుకొని తిరుగుతున్నావు. మంచిగా దాక్కుంటా రాత్రంతా తాగుతాడు, పొద్దంతా వర్రుతాడు. ఇంతకు మించి వీనికి వేరే పనే లేదు.